ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రీసెంట్ గానే అతను మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా అతను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తను ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నట్టు ఒక ఫోటోని అయితే అతను పెట్టడం జరిగింది. దీంతో అతనికి సంబంధించిన అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గానే షణ్ముఖ్ జశ్వంత్ కి మ్యారేజ్ అయింది. జూన్ 21 తేదీన మ్యారేజ్ అయింది. అయితే వైష్ణవి చోడిశెట్టి అనే ఒక అమ్మాయిని ఇతను వివాహం చేసుకున్నాడు. అలాగే వైజాగ్ అతని ఇంటి వద్ద గ్రాండ్ గా రిసెప్షన్ కూడా కుటుంబ బంధువులందరినీ కూడా పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి ఇంతలోనే పెళ్ళైన 3 రోజులకే అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ పిక్ కాస్త అతను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం, అది వైరల్ కావడం, చాలా మంది అభిమానులు ఆందోళన చెందడం, అసలు జశ్వంత్ కి ఏమైంది, ఏం జరుగుతుంది అండ్ గతంలో కూడా షణ్ముఖ్ జశ్వంత్ కి సంబంధించిన చాలా వివాదాలు తెరపైకి వచ్చాయి ఆ కుటుంబానికి సంబంధించి. అయితే మొత్తానికి వాటన్నింటినీ దాటుకుని సినిమాను కూడా రిలీజ్ చేశారు, కొన్ని వెబ్ సిరీసెస్ ని కూడా రిలీజ్ చేశారు. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. మరి ఇప్పుడు ఆ పిక్ బయటకు వచ్చింది. సో దీంతో అందరూ భయపడుతున్న పరిస్థితి. ఒకసారి దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొరపాటున వచ్చిందా లేదంటే నిజంగానే షణ్ముఖ్ జశ్వంత్ కి ఆరోగ్య పరిస్థితి బాలేదా, అలాగే అంటే రీసెంట్ గా పెళ్లి జరిగింది, ఆ పెళ్లి వేడుకల్లో ఏమైనా డిహైడ్రేషన్ కి గురయ్యాడా, అంచేత అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అడ్మిట్ అయ్యాడా, సిలైన్ బాటిల్స్ అందుకనే ఎక్కిస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు షణ్ను. జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు షణ్ముఖ్ వైష్ణవుల వివాహ వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులకు మనసారా ఆశీర్వదించారు. ఇక వైజాగ్ లో తన సొంతింటి వద్ద గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించినట్టు సమాచారం. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఉన్నట్టుండి షణ్ముఖ్ జశ్వంత్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆసుపత్రి బెడ్ మీద ఉండి సెలైన్ బాటిల్ ఎక్కించుకున్న ఆ ఫోటోలను షణ్నునే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఫోటో అయితే షేర్ చేశాడు కానీ అసలు తనకు ఏమైంది ఆ విషయం మాత్రం అతను చెప్పలేదు. దీంతో ఈ క్షణాల్లో ఆ ఫోటో కొంచెం వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన అభిమానులు కంగారు పడతా ఉన్నారు. షణ్నుకి ఏమైపోతుందో అని ఆరాధిస్తా ఉన్నారు. అయితే పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో షణ్ను బాగా అలిసిపోయాడా, డిహైడ్రేషన్ కి ఏదైనా గురయ్యాడా, నీరసించాడా, అంచేతనే అతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పేసి చాలా మంది అభిమానులు భావిస్తా ఉన్నారు. దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తే కానీ ఇక క్లారిటీ రాదు. ఏదేమైనా షణ్ను త్వరగా కోలుకోవాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటా ఉన్నారు. కాగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ప్రైవేట్ సాంగ్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టాడు. తనదైన ఆట మాట తీరుతో రన్నర్ ఆఫ్ గా నిలిచాడు. మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు పడినా మళ్ళీ వెబ్ సిరీస్లతో బిజీ అయ్యాడు. అతను చాలా టాలెంటెడ్ యాక్టర్ అతను. మరి ఏమైందో ఏంటో, రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్నాడు వైష్ణవి అనే ఒక అమ్మాయిని. తర్వాత మ్యారేజ్ అయిన 3 రోజులకి అతను ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టోరీ పెట్టాడు. సో అంటే ఎందుకు, ఏమైనా అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, నిజంగా పెళ్లి వేడుకల్లో ఏదైనా అంటే నీరసించడం కానీ, డిహైడ్రేషన్ కి గురి అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా అంటే స్టోరీ పెట్టాడు కానీ ఏం జరిగిందనే విషయం అతను చెప్పలే. సో సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నట్టు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు, వెంటిలేటర్ పైన ఆ ఫోటో అయితే ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్ వస్తే ఇంకా నేను ఇచ్చేందుకు ప్రయత్నిద్దాం. అలాగే షణ్ముఖ్ కూడా ఒకవేళ అంటే అభిమానులను ఉద్దేశించి దీని గురించి క్లారిటీ ఇస్తే బాగుంది నాకు అనిపిస్తుంది. సో చూద్దాం దీనికి సంబంధించి.